రెక్కలు ముడిసి వణుకుతుంటే నీదే తప్పవదా పెద్ద కత్తలాగా మప్పుల పైన హద్దు దాటి ఎగిరా పట్టే వర్షమైన తరుణే. సో హలో, నేను మీ డాక్టర్ వైజే. ప్రజెంట్ టైంలో పాన్ ఇండియా రేంజ్లో ఊపేసి సర్తా ఉన్న వాళ్ళు వీళ్ళే. అండ్ ఎస్, ఆర్డర్లోనే పెట్టాను చూడండి. డార్లింగ్ టాప్స్ ద లిస్ట్. అండ్ మిగతా వాళ్ళ యాక్టర్స్ కాదా, వాళ్ళకి ఫ్యాండమ్ లేదా అనేది నా ఉద్దేశం కాదు. ప్లీజ్ దీన్ని బ్రెయిన్లో టైప్ చేసుకోండి. పాన్ ఇండియా అనగానే వీ టాక్ అబౌట్ 5 మేజర్ లాంగ్వేజెస్. సో ఈ 5 మేజర్ లాంగ్వేజెస్లో పట్టున్న వాళ్ళే వీళ్ళు. అండ్ కమింగ్ టు అల్లు అర్జున్కి ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ ఆర్యా 2 టైం నుంచి ఇంత క్రేజ్ ఉంది నార్త్ బెల్ట్లో. అండ్ ఇంకా మలయాళం గురించి మీరు నన్ను అడగండి. టాకింగ్ అబౌట్ పుష్ప 2, హ్యాట్స్ ఆఫ్ అసలు పుష్ప టీమ్కి. ఏమైనా ప్రమోషన్సా? ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ రేంజ్లో ప్రమోషన్స్ ఇప్పుడే చూద్దాం మళ్ళీ. అయినా అసలు ప్రమోషన్స్ అంటే ఏంటి? సినిమా గురించి తెలిసిన వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెంచడం, తెలియని వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ తెలియచేయడం, అంతే, సింపుల్. అండ్ పుష్ప ఇస్ ఏసింగ్ ఇట్. నన్ను పర్సనల్లీ అడిగితే ఇప్పటికైనా ద బిగ్గెస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ అ మూవీ కెన్ హ్యావ్ ఇస్ సాంగ్స్. సినిమా బాగోపోయిన సాంగ్స్ ఆడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు ఒక 5-6 మంత్స్ నుంచి సాంగ్స్ని స్లోగా రిలీజ్ చేస్తూ ఒక స్లో పాయిజన్లా ఎక్కించారు. అందరిలోనూ సాంగ్స్ని అండ్ మూవీని బాగా రిజిస్టర్ చేశారు. అండ్ లక్కీలీ అన్ని సాంగ్స్ బాగున్నాయి. అండ్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు డిఎస్పీ, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ అతను. పుష్ప ఇంత పాపులర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ రోల్ డిఎస్పీ. అలాంటిది ఇప్పుడు డిఎస్పీనే బ్లేమ్ చేస్తున్నారు. అండ్ దీని గురించి ఒక టాబ్లెట్ ఇస్తాను, రాసుకోండి. ఒకడు మనకి హెల్ప్ చేసి వాడి వల్ల మనకి పేరు వస్తే, మనకి పేరు వచ్చాక వాడి పేరు మర్చిపోకూడదు. అండ్ ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీ కూడా పుష్పకి ప్రమోషన్స్ అయి ఉండొచ్చు. ఐ మీన్, డోంట్ గెట్ మీ రాంగ్, ఒక సినిమా మీద కాంట్రవర్సీ కన్నా ఇంకా పెద్ద ప్రమోషన్ ఏముంటుంది చెప్పండి. వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ అర్జున్ రెడ్డి. సినిమా రిలీజ్కి ముందు జనాలు పెద్దకి తెలియదు ఇలాంటిదో సినిమా వస్తుందని, బట్ సెన్సార్ ఇష్యూస్ అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల జనాలకి సినిమా ఎగ్జిస్టెన్స్ తెలిసింది. బట్ బై ద ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుంటేనే ఆడిద్ది అనుకోండి, బట్ ఇట్స్ అ ప్రమోషనల్ మెటీరియల్. అండ్ పుష్ప 1లో అంటావా అని కాంట్రవర్సీ చేసి జనాల చేత అనిపించారు. అండ్ ఇప్పుడు డిఎస్పీ ఇష్యూ. నేనేమి ఇప్పుడు జరుగుతుంది స్క్రిప్టెడ్ అనట్లేదు, కానీ పుష్ప టీమ్ సిచ్యువేషన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అప్ క్రాస్ ప్రమోషన్స్. ఇది లిటరలీ హాలీవుడ్ లెవెల్. మన సినిమాతో వేరే బ్రాండ్స్ కొలాబ్ అవ్వడం అంటే ఇప్పుడు వరకు ఇండియాలో జరగలేదని కదా, కానీ చాలా తక్కువ. మన వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తున్నారు, కానీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ టెక్నిక్స్. డైలీ తినే స్నాక్ కవర్స్ మీద ఉండడం వల్ల ఎక్కువసారి చూస్తాం. ద మోర్ యూ సీ ఇట్, ద మోర్ యూ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. అండ్ లిటరలీ మొన్న హాస్పిటల్కి వెళ్తూ పుష్ప వాళ్ళ బ్లింకెట్ పోస్టర్ చూశాను. 10 నిమిషాల్లో శాండల్వుడ్ ఏమైనా ఇంటికి డెలివరీ చేస్తారా, ఏం చెరువు. అండ్ అప్ నెక్స్ట్ ద బిగ్గెస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ అల్లు అర్జున్కి చాలా ఫ్యాండమ్ ఉంది అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్. అండ్ పుష్ప టీమ్ నోస్ ఇట్ వెరీ వెల్. అందుకే ప్రతి ఈవెంట్కి అల్లు అర్జున్ అండ్ ఎంటైర్ టీమ్ వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ శ్రీలీల అండ్ ఎక్స్క్లూడింగ్ సుకుమార్. అండ్ పుష్ప 2కి ఇంత ప్రమోషన్స్ అక్కర్లేదు, బికాజ్ ఆల్రెడీ చాలా హైప్ ఉంది. బట్ అయినా కూడా ప్రమోషన్స్లో ఎటువంటి లోటు లేదు. అండ్ బై ద ఎండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రమోషన్స్ అనే చెప్పొచ్చు. ఇంకా ఫైనల్లీ ఇంత ప్రమోషన్స్ చేస్తున్నారు సరే, మరి మూవీ సంగతి ఏంటంటే నాకెందుకో 50-50 అనిపిస్తుంది. ఒకటి సినిమా బాగుంటుంది అన్నట్లు బాగానే ఉంటుంది, లేదా సినిమా డిజాస్టర్, సింపుల్. అండ్ మిగతాదంతా సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడతాం. బై ద వే, నేను రివ్యూస్ ఇవ్వను, జస్ట్ సినిమా రిలీజ్ అయ్యాక డిస్కషన్ పెట్టుకుంటాం అంతే. రివ్యూ ఇవ్వచ్చు కానీ ఇచ్చినప్పటి నుంచి పారాసైట్ అని పెద్ద పెద్ద మాటలు అంటున్నారు. మరి ఉంటానే.